శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు త్వరలోనే మీకు పెద్ద లాటరీ అయితే తగలబోతూ ఉన్నది. పరమశివుని యొక్క అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. అయితే 500 కోట్ల రూపాయల ధనానికి అధిపతులు కాబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎంతో మంది విమర్శకుల విమర్శలు సైతం కూడా పడుతున్నా కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోవడం లేదు. ఎంతమంది చీత్కార ధోరణితో చూసినా మీరు వారికన్నా తక్కువ స్టేటస్ లో ఉన్నారు అంటూ మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతున్నా, అభిప్రాయ భేదాలు వస్తున్నా, కుటుంబంలో సమస్యలు ఉన్నా తల ఎత్తుకొని గర్వంగా నిలిచే పరిస్థితులు అయితే కానవస్తున్నాయి. ఇక మీరు ఏ మాత్రము కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీకు కలగబోతూ ఉన్నాయి. పరమశివుని యొక్క అనుగ్రహంతో, అదే విధముగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అతి పెద్ద లాటరీ అయితే తగలబోతూ ఉన్నది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఎందుకంటే పరమశివుడు మీకు ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు ఇవ్వబోతున్నాడు. దక్కాల్సిన ఆస్తులు వంశపారంపర్యంగా దక్కడం రీత్యా కావచ్చు, కొన్నటువంటి ప్రాపర్టీస్ ధర అనేది పెరగడం రీత్యా కావచ్చు, జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి అత్యద్భుత ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. కొంతమందికి చక్కని ఉద్యోగం రావచ్చు, మరికొంతమందికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రావడం రీత్యా కూడా కావచ్చు, ప్రమోషన్లు రావడం, ఈ విధంగా ఆర్థిక పెరుగుదల ఉండడం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో మార్పు అయితే కలగబోతూ ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మీ జీవితంలో అద్భుతం అనేది చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించి వేరియేషన్ అనేది చాలా వరకు కూడా ఇక నుంచి కనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా కానీ సాధించలేని ఫలితాల్లో ఈ సమయంలో అతి సులువుగా మీరు సాధించగలుగుతారు. అయితే అనుకూల ఫలితాలు ఖచ్చితంగా పొందుకునే సూచనలు ఈ రాశి జాతకులకు జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మైలు రాయిని అధిగమించబోతున్నారు. వ్యాపార రంగంలో మీ పేరు ప్రఖ్యాతల గురించి 10 మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదగబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుత ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు త్వరలోనే చూడబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. కానీ లక్ష్మీదేవికి నచ్చకుండా మీ యొక్క ఇంటి వాతావరణాన్ని ఉంచుకుంటే మాత్రం మీ ఇంటికి రావాలి అనుకుంటున్న లక్ష్మీదేవి మీ ఇంటికి రాకుండానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడాను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పరిశుభ్రత ఉంటేనే అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. అలాగే పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. పశుపక్షాదులకు ఈ విధంగా ఎవరైతే దాహాన్ని తీర్చడానికి ముందుకొస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పనిని చేయండి. అలాగే అవసరాల్లో ఉన్నటువంటి పేదలకు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోవచ్చును. కొంతమంది ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. దేవుడి కోసం, దేవుడి పూజల కోసం లక్షల డబ్బు ఖర్చు పెడుతుంటారు. కానీ పేదవారికి, అవసాన దశలో ఉన్నవారికి ₹1 దానం చేయడానికి కూడా సిద్ధపడరు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు ఉండదు. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉండదు. కావున మీరు ఏమిటంటే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నోచుకోలేకపోతారు. కాబట్టి ఈ రాశి జాతకులు గుర్తుంచుకోండి, శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. లక్ష్మీ సహస్రనామ పారాయణ అయినా కూడా మీకు మేలు కలగచేస్తుంది. అలాగే జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి గోమాతను కూడా సేవించండి. గోమాత సకల దేవతా స్వరూపిణి. కావున మీరు ఏమిటంటే గనక గోమాతను సేవించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.